పెద్ద మనుషుల ఫోటోలు అవసరం ఉన్నప్పుడు ఇంట్లో, అవసరం తీరాక పెరట్లో ఉండాలి. ఇది జలగన్న బాగా నమ్ముకున్న పాలసీ. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. అయ్య పేరు చెప్పుకుని ఓట్లు అడిగాడు. అయ్య చనిపోయాడని ప్రజల ముందు ఏడిచి ముక్కు చీదుకుని డ్రామాలాడి అధికారంలోకి వచ్చి అందరి నెత్తిన చెయ్యెట్టాడు. అడుగడుగునా తండ్రిని వాడుకుని చివరికి అధికారంలోకి వచ్చాక ఈడ్చి తన్నాడు. అది కూడా ఎడంకాయలతో తన్నాడు. వాడుకుని వదిలేయటంలో జలగన్న తోపులకే తోపు. నవరత్నాల చక్రం అని జలగన్న ఓ బిల్ల తయారు చేసుకుని దాని మధ్యలో తండ్రి ఫోటో ఎట్టుకున్నాడు. ఎప్పుడు 2019 ఎలక్షన్లు గడవక ముందు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం అప్పుడు నవరత్నాల రింగులో తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఎట్టుకున్నాడు. అలా గెలిచి సీట్లో కూకున్నాక తండ్రి ఫోటోని రింగులో రింబోలా చేసేశాడు. మొత్తానికే తీసి పక్కన పారేశాడు. తీరా ఇప్పుడు ఏట్రా అంటే మళ్ళీ అధికారం పోయిందిగా. అందుకే నవరత్నాల రింగులో తన ఎడ్డి మొహం తీసేసి తండ్రి మొహం ఎట్టాడు. మళ్ళీ అయ్య పేరు చెప్పుకొని పాపం గడుపుకునేందుకు రెడీ అయ్యాడు. జలగన్న వాడకం మామూలుగా ఉండదు. అవసరానికి తగ్గట్టు ఊసర వెల్లిలా భలే రంగులు మారుస్తుంటాడు.